సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు ఇవన్నీ కూడా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. వాటన్నిటి నుంచి నన్ను ఎప్పుడు బాబా విడుదల చేస్తావో, నాకు ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుంది అనే కదా. ఇతరులను చూసి నువ్వు ఆ మాట ఆలోచించడంలో తప్పులేదు. ఇక్కడ అందరి జీవితాల్లో ఏవో కొన్ని సమస్యలు తప్పకుండా ఉంటాయి. అలాగే కొంతమంది ఓడిపోతూ కూడా ఉంటారు. కానీ ప్రతి సమస్యకి, ప్రతి ఓటమికి కారణాలు కూడా ఉంటాయమ్మా. వాటిని గురించి నువ్వు క్లుప్తంగా తెలుసుకున్నప్పుడే నీ మనసు ప్రశాంతత అనేది ఉంటుంది. అప్పుడే ఇతరులతో నువ్వు పోల్చుకోకుండా నీ జీవితంలో ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది. కానీ కొన్నిటికి మాత్రం కారణం నువ్వే అయి ఉంటావు. కొన్నిటికి కారణం నువ్వే ఎందుకు అయ్యుంటావు అంటున్నాను అంటే, కొన్ని ఓటములకి నీ అజాగ్రత్త, నీ అశ్రద్ధ, నువ్వు సాధన చేయకపోవటం ఇవి కూడా ఉంటాయి. అలాగే నీ సమస్యలు అనేవి కొన్ని కారణాలు నీ వల్ల కూడా వచ్చుంటాయి. ఎందువల్లంటే, నీ జీవితంలో వచ్చే సమస్యలకు నువ్వు ఎలా కారణమవుతావా అని నీకు ఒక ఆలోచన ఉంటావు. ఖచ్చితంగా నువ్వు ఒక కారణమై ఉంటావు. అవి చెబుతాను విను. ఏంటో తెలుసా బిడ్డ? నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ యొక్క మనసు ఆలోచనలు, ఈ మూడింటి వల్ల సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిది నీ ఆలోచనలు ఎప్పుడైతే చెడుగా, అలాగే వ్యతిరేకంగా ఉంటాయో, నీ జీవితంలో కూడా అదే విధంగా వ్యతిరేకత అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నువ్వు అనుకూలమైన ఆలోచనలే చెయ్యి. అదేవిధంగా నీ యొక్క ఆలోచనలో కోరికలు, ఆశ అనేది ఎక్కువైనప్పుడు సమస్యలు తలెత్తకుండా ఎందుకుంటాయి? కోరికలు ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆ ఆశలు తీర్చుకోవటానికి నువ్వు ఏ పని చేసినా అడ్డంకులు. వాటి వల్ల మనిషి ప్రశాంతత ఉండదు. ఒకటి సరిచేసుకోవాలంటే మరొక సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఇలాగా బోలెడు కారణాలు నువ్వే అవుతావు. ఇంకొకటి మాట తీరు. నీ మాట తీరు అనేది ఇతరుల్ని నొచ్చుకునేలా చేస్తుంది. అప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రారు. నీ మాట తీరు వల్ల ఇతరులు మనసు నొచ్చుకొని వాళ్ళు నీకు దూరంగా ఉండటం వల్ల కొన్ని పనులు అనేవి ఆగిపోతాయి. నీకు నా అనుకునే బంధం లేక, చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేక, అంటే కొన్ని పనులు ఒక్కరితో అయ్యేవి కావు కదా. అలాంటప్పుడు ఇతరుల సాయం తీసుకోవాలి కదా. అలాంటప్పుడు నీ మాట తీరు, ప్రవర్తన బాగుంటేనే కదా నలుగురు నీతో ఉంటారు. మరొకటి, ఎప్పుడు కూడా ఇతరులని నీ అహంకారం వల్ల లేదా నీ కోపం అనేది ఇతరుల మీద చూపించకూడదు. నీకు కోపం వస్తే నువ్వే భరించాలి. ఇతరుల మీద ఆ కోపాన్ని చూపిస్తే వాళ్ళు ఎందుకు భరించాలి చెప్పు? నువ్వే చెప్పు బిడ్డ, వాళ్ళు ఎందుకు భరిస్తారు? కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకున్నప్పుడే నీ సమస్యలు తొలగిపోతాయి. కానీ కొన్నిటికి మాత్రం కారణం నువ్వే అయి ఉంటావన్నాను కదా. అది తెలుసుకోవడం కొంచెం కష్టమేమీ కాదు. అది నువ్వు గ్రహించడం చాలా సులువే. ఈ సాయి చెప్పిన మాట నీకు ఆలకించావంటే తప్పక అర్థమవుతుంది. ఎవరినో ఒకరినో కారణంగా చూపిస్తూ గడిపేస్తూ ఉంటావు కాలం. నీ యొక్క సమస్యలకి, నీ యొక్క కష్టాలకి ఇతరులు ఎలా బలవుతారు, ఇతరులు ఎలా కాలాన్ని కారణం అవుతారు చెప్పు? కానీ నీ సమస్యకు కారణం నువ్వే అయితే మారాల్సింది కూడా నువ్వే. నువ్వు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహించాలి. కారణం నువ్వే అయితే ఆలోచించాలి. ప్రయత్నించే మార్గాన్ని నువ్వు మార్చుకోవాలి. చివరికి అనుకున్నది సాధించాలి. అప్పుడే నీవు అనుకున్న గమ్యాన్ని చేరగలవు. మొట్టమొదటిగా మార్పు నీలో రావాలి బిడ్డ. ఇతరుల మీద అభాండం అనేది ఇతరుల మీద వేయవద్దు. ఇక మరొక విషయం, కోల్పోయిన వాటి గురించే నువ్వు ఆలోచిస్తూ అలాగే కూర్చున్నావనుకో, ఉన్న వాటిని కూడా కోల్పోవలసి ఉంటుంది. నీకు ఉన్న సంతోషాన్ని దూరం అవ్వాల్సి ఉంటుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉన్నదే అనుకో, మళ్ళీ చిగురించి ఆ కొమ్మకే పువ్వులు పూయొచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడమేమో, అవసరాలను తప్పక తీరుస్తాడు.
కోరికలనేవి నీ అవసరాలకి మించినవి. అవసరాలు ఖచ్చితంగా భగవంతుడు తీర్చే స్తోమత, సామర్థ్యం నీకు ఇస్తాడు. కానీ నీ కోరికలు తీర్చడానికి నువ్వే కష్టపడాలి. సమస్యలు వస్తే నువ్వే ఎదుర్కోవాలి. కష్టాలు వస్తే నువ్వే తట్టుకోవాలి. ఆ కోరికల్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. అంతేకాని నీ కోరికలు తీర్చడం భగవంతుని వంతు అని, భగవంతుడు నాకు అన్యాయం చేశాడని అనుకోవద్దు. నీ అవసరాలు తీరుస్తున్నాడా? నీ అవసరాలకి ఎలాంటి లోటు చేస్తున్నాడా భగవంతుడు? లేదు కదా. భగవంతుడు పుట్టించాడు, నీకు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేశాడు. ఇందులో కష్టపడవలసింది, జీవితంలో పైకి రావాల్సింది, ఆ సామర్థ్యాన్ని నీకు నువ్వే పెంచుకోవాలమ్మా. మరొక ముఖ్యమైన విషయం మా తల్లి, జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతేనే బ్రతకగలవు. అలాగే నీ మనసుకు తగిలిన గాయాలు కొన్ని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోలేదు అంటే నువ్వు పైకి ఎదగలేవు. నువ్వు బ్రతకాలి అంటే కొన్ని మర్చిపోవాలి, కానీ ఎదగాలంటే కొన్ని గుర్తుంచుకోవాలి. నువ్వు ఇంతకుముందు పడ్డ కష్టం, అలాగే నిన్ను మోసం చేసిన ఆ యొక్క ఇతరుల మోసం, నువ్వు పడ్డ శ్రమ, కొన్ని నీ మనసుకు తగిలిన గాయాలు, వీటన్నిటినీ గుర్తుంచుకుంటే నీలో ఒక పట్టుదల పెరుగుతుంది. తప్పకుండా అవి నీవు ఎదుగుదలకు దోహదపడతాయి. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు బిడ్డ. నీకు ఎన్ని బాధలున్నా సరే అవి చెప్పుకోవటానికి నీకు అంటూ ఒక తోడు ఉండటం, నీ మనిషి నీకు ఉండటం. అలాంటి మనిషి ఉన్నప్పుడు, నీకు తోడుగా ఉన్నప్పుడు ఏ బాధలున్నా నీకు అంతగా లెక్క అనిపించవు. ఎందుకంటే బలమైన ఒక బంధం ఉన్నప్పుడు ఆ బాధలు ఏ పాటివి చెప్పు. ఆ బాధల్ని తట్టుకోవటానికి నువ్వున్నావు. నిన్ను ప్రోత్సహించటానికి నీకు అండగా నీ బంధం ఉంది. కాబట్టి ఇక ఏ దిగులు ఉండదు. అలాంటి బంధాన్ని దూరం చేసుకోవద్దు ఎప్పుడు. ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చు అనుకోవచ్చేమో, కానీ అది కరెక్ట్ కాదు. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన ప్రతి రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. నువ్వే ఆలోచించి చూడు. ఉంటుందా? ఉండదు కదా. బాగా ఆకలిగా ఉన్నప్పుడు, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు, అబ్బా ఒక 5-10 ఉంటే ఒక టీ తాగొచ్చు, అంతా 2 ఇడ్లీలు తినచ్చు, కడుపు నింపుకోవచ్చు అనే ఒక ఆతృత ఉంటుంది. ఆ 10 రూపాయలు అప్పుగానో, లేకపోతే ఎవరైనా మనకి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు, ఎవరైనా మళ్ళీ ఇద్దు అని ఇచ్చినప్పుడు ఆ సంతోషం అంతా ఇంత కాదు. అదేవిధంగా కడుపు నిండిపోయిన తర్వాత పంచపక్ష పరమాణాలు పెట్టినా పెద్ద లెక్కుండదు. గంజి తాగినా కడుపు నిండుతుంది. అలాంటి సమయంలో కడుపు నిండిన తర్వాత నీకు ఎంతో విలువైన భోజనం పెట్టినా ఏం ప్రయోజనం చెప్పు. అసలు ఆనందం అనేదే ఉండదు. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదమ్మా. నిజంగా ఆనందం ఉండేది డబ్బుతోనో సౌకర్యాలతోనో కాదు, నీలోని ఆలోచనతో, నీ మనసుతో. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అందులోనే ఉంటుంది. అది ఎలా సాయి బాబా, అది ఎలా కుదురుతుంది అంటావేమో. నీ ఆలోచనలో తృప్తి అనేది ఉండాలి. నీకు ఒక 5 రూపాయలు దొరికి ఒక టీ తాగినప్పుడు కలిగే సంతృప్తి నీకు చాలా హాయిగా ఉంటుంది. ఆ సంతృప్తిని ఎప్పుడు కూడా చాలు అనే ఒక నిమిత్తం పెట్టుకున్నప్పుడు నీకు సంతోషం అనేది దొరుకుతుంది. అలా కాకుండా ఎంత డబ్బున్నా ఇంకా కావాలి అనిపిస్తుందే తప్పితే సంతృప్తి అనేది దొరకదు. ఆ సంతృప్తి కోసం నీలో తృప్తిని పెంచుకోవాలి. అది నీ ఆలోచన నుంచే కదా రావాలి. అందుకే చెప్పాను, తృప్తి అనేది నీ మనసులో నుంచి రావాలి అని. నీకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడు బిడ్డ. తప్పకుండా నీ జీవితం అంతా సుఖమయంగా ఉంటుంది. ఈ సాయి మాటలు విన్నావు కదా. జీవితం సంతోషంగా ఉండాలంటే నీ బాబా అండ నీకు ఉండాలి. నన్ను స్మరిస్తున్నా, నన్ను ప్రార్థిస్తున్నా నేను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఇలా విని ఆచరించు. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.